హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఇట్స్ మీ చిన్ను ఛానల్. ఈరోజు నేను ఒక రెసిపీ చేయబోతున్నాను. అదేంటంటే స్వీట్ పొటాటో పాయసం. సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. టేస్టీ స్వీట్ పొటాటో పాయసం. దానికోసం మనం ముందుగా స్వీట్ పొటాటోస్ ని వాష్ చేసుకొని పెట్టుకోవాలి. ఇలా స్వీట్ పొటాటోస్ ని బాగా వాష్ చేసుకున్న తర్వాత వీటిని ఇప్పుడు బాయిల్ చేసుకోవాలి. స్వీట్ పొటాటోస్ బాయిల్ అయ్యే వరకు మనం డ్రై ఫ్రూట్స్ ని కట్ చేసుకొని పెట్టుకుందాం. ఈ పాయసం తింటే అచ్చం కుల్ఫీ తిన్నట్టే ఉంటుంది. డ్రై ఫ్రూట్స్ కట్ చేసుకోవడం అయితే అయిపోయింది. ఇప్పుడు మనం పాయసం కోసం పాలని వేడి చేసుకోవాలి. దానికోసం స్టవ్ ఆన్ చేసి బౌల్ పెట్టుకొని హాఫ్ లీటర్ మిల్క్ ని వేసుకోవాలి. మీరు కూడా ఇలా వంటలు చేసుకుంటా చేతులు కాల్చుకొని మరి నన్నైతే అనొద్దు. నేను మా మమ్మీ ఉన్నప్పుడే చేశాను. స్వీట్ పొటాటోలో విటమిన్ ఏ ఉంటుంది, మన కళ్ళకి చాలా మంచిది. అలాగే విటమిన్ సి కూడా ఉంటుంది. ఫైబర్ ఎక్కువగా ఉంటుంది, డైజెషన్ బాగుంటుంది. స్వీట్ పొటాటోలో విటమిన్ ఉంటుంది, ఐరన్ ఉంటుంది, ఫైబర్ ఉంటుంది. కాబట్టి మీరు కూడా తప్పకుండా తినాలి. చూడండి, మన స్వీట్ పొటాటోస్ బాయిల్డ్ అయ్యాయో చూద్దాం. చూడండి, మన స్వీట్ పొటాటోస్ ఎంత బాగా బాయిల్డ్ అయ్యాయో. ఇప్పుడు వీటిని తీసి పొట్టు తీసుకొని తురుముకోవాలి. పొటాటోస్ ని పొట్టు తీసుకొని పెట్టుకోవాలి. పాలల్లో స్వీట్ పొటాటోని వేసుకుందాం. ఏనా ఇప్పుడు మనం వేసుకున్న స్వీట్ పొటాటోస్ ని పాలలో కలిసేలాగా కలుపుకోవాలి. స్వీట్ పొటాటోస్ ని మ్యాష్ చేసుకొని కానీ తురుముకొని కానీ వేసుకోవాలి. స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు మనం పావు కప్పు షుగర్ ని వేసుకోవాలి. షుగర్ అయితే మీరు తినేదాన్ని బట్టి వేసుకోండి. షుగర్ ప్లేస్ లో మీరు బెల్లంని కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు మనం దీంట్లోకి ఇలాచీ పౌడర్ ని వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి కలిపేసుకోవాలి. ఇప్పుడు మనం తురుముకున్న డ్రై ఫ్రూట్స్ ని వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి మళ్ళీ కలిపేసుకోవాలి. వేడి బాగా తగులుతుంది, అందుకే స్పూన్ ని లాస్ట్ లో పట్టుకొని కలుపుతున్నాను. ఇప్పుడు ఒక 5 నిమిషాల పాటు బాయిల్ అవ్వనివ్వాలి. ఈ పాయసం బెల్లం కంటే షుగర్ తోనే టేస్ట్ బాగుంటుంది. షుగర్ తినని వాళ్ళు బెల్లం వేసుకొని చేసుకోవచ్చు. బెల్లం మాత్రం లాస్ట్ లో స్టవ్ ఆఫ్ చేసుకొని వేసుకోవాలి, లేదంటే పాయసం విరిగిపోతుంది. పాయసం చిక్కపడేంత వరకు ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్వీట్ పొటాటో పాయసం రెడీ అయిపోయింది. ఇప్పుడు సర్వ్ చేసుకుందాం. సర్వింగ్ బౌల్ ని తీసుకొని ఇలా పాయసాన్ని ఇందులో వేసుకోవాలి.
కాలుతుంది కదా, కొంచెం కొంచెం మెల్లిగా వేసుకోండి. నేనైతే తినేస్తున్నాను, చాలా బాగుంది. వావ్, చాలా బాగుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.